ఘంటాకర్ణుడు తన జన్మ స్వభావాన్ని బట్టి వికట అట్టహాసం చేసి భయంకరంగా నృత్యం చేశాడు. ఇలా తన ఓపిక ఉన్నంత వరకు నాట్యం చేసి 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 చివరికి ఎటో పోయి ఒక చచ్చిపోయిన శవాన్ని లాక్కొచ్చి శ్రీకృష్ణుడి ఎదురుగాన్ని దాన్ని మధ్యలోకి 2 ముక్కలుగా నరికేశాడు. అందులో తల ఉన్న భాగాన్ని ఒక పెద్ద విస్తటిలో పెట్టి ఏవేవో మంత్రాలు చదివి నీళ్లతో ప్రోక్షించి మళ్ళీ శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా మనవి చేశాడు. చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి పెట్టాడు కృష్ణుడి ముందర. ఆడికి అదే కదా తెలుస్తుంది. జగన్నాథ, శ్రీకృష్ణ, ఇది మా పిశాచ శాస్త్రంలో ఉత్తమోత్తమైన భక్ష్యం. అబ్బో తలకాయ. ఈ శవకాండానికి నేను మంచి సంస్కారాలు చేశాను స్వామి, అందుకే నీకు అది సమర్పిస్తున్నాను. భక్తులు భక్తితో ఇచ్చిన కానుకను తమ వంటి వారు తిరస్కరించరాదు భగవాన్. అందుచేత మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఈ ఉపాహారాన్ని వెంటనే ఆరగించాలి. ఇది ఉపాహారం అంట, ఉప్పిట్టులాగా. ఇలా అని ఆ ఘంటాకర్ణుడు మళ్ళీ వికట అట్టాసం చేశాడు. శ్రీకృష్ణుడు వాడి భక్తిభావానికి సంతోషిస్తూ మనోహరంగా నవ్వి ఇలా అన్నాడు, ఘంటాకర్ణ పిశాచ, నీకు నా మీద పరిపూర్ణంగా ప్రేమ ఉంది, అందులో సందేహం లేదు. కానీ నాకు కానుకలు ఇచ్చే పని పెట్టుకోకు. ఇలాంటి శవాలను మా బోటి వాళ్ళు ముట్టుకోకూడదు కూడా. నేను నిన్ను చూసి సంతోషిస్తున్నాను కానీ నీ కానుక చూసి కాదు. నీ మనస్సు మాత్రం నిర్మలంగా ఉంది. నీ సమాధిలో మనశ్శుద్ధి కావాలని ప్రార్థన చేశావు, అందుకు సంతోషిస్తున్నాను. ఇలా నా దగ్గరకు రా అంటూ శ్రీకృష్ణుడు ఘంటాకర్ణుని దగ్గరకు పిలిచి తన అమృతమయ హస్తంతో పైనుంచి క్రింది దాకా మృదువుగా స్పృశించాడు. అంతే, ఘంటాకర్ణుని రూపం చూస్తుండగానే మన్మథాకారంగా మారిపోయింది. ఆ ఉంగరాల జుట్టు, ఆ పొడుగైన చేతులు, అందమైనటువంటి కాళ్ళు, ఇలాంటివన్నీ కలిపి చూస్తే అపర దేవేంద్రుడిలాగా ఉన్నాడు. అప్పుడు ఉండిపోయాడు అట్లా. తన రూప పరివర్తనకు శ్రీకృష్ణ భగవానుడిలోని మహిమను ఆశ్చర్యపోయి చూస్తున్నటువంటి ఘంటాకర్ణుడిలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఘంటాకర్ణ, నా నామాలు జపించి జపించి నీ పాపాలన్నీ పోయాయి. నా నామాలు జపించే వారికి, నన్ను ధ్యానించే వారికి లభించని శుభం అంటూ ఉండదు. పైగా నువ్వు నా కోసం ఘోరమైన తపస్సు చేశావు. అందువల్ల ఘంటాకర్ణ, నీకు తక్షణమే స్వర్గ నివాసం లభించుగాక. ప్రస్తుతం ఉన్న దేవేంద్రుడు జీవించి ఉన్నంత కాలం నువ్వు స్వర్గంలోనే ఉంటావు. ఆ తరువాత నువ్వు స్వర్గం నుంచి సరాసరి నా సాయుధ్యాన్ని అందుకుంటావు. ఈ నీ సోదరుడు కూడా నువ్వు స్వర్గంలో ఉన్నంతకాలం నీతో పాటే ఉంటాడు. ఇవి నేను స్వయంగా ఇచ్చే వరాలు. ఇవిగాక నీ మనస్సులో ఇంకేదైనా కోరిక ఉంటే చెప్పు, అడిగినవన్నీ ఇస్తా, సందేహించకన్నాడు కృష్ణుడు. ఘంటాకర్ణుడితో అంతర్గతంగా వేరే కోరికలేమైనా ఉన్నాయేమో అని పరీక్షించడం కోసం శ్రీకృష్ణుడు అన్న మాటలకు ఘంటాకర్ణుడు బోల్తా పడలేదు. అసలు అతడికి శ్రీకృష్ణుడు తనను పరీక్షిస్తున్నాడన్న ఆలోచనే లేదు. అతడు అమాయకంగా ఇలా అన్నాడు, దేవా జనార్దన, నిశ్చలమైన భక్తిభావంతో మన ఇద్దరి ఈ సమావేశాన్ని స్మరించిన వారికి నీ మీద నిశ్చలమైన భక్తి కలుగుగాక. వారి మనస్సుకి ఏ దోషాలు అంటకుండా ఉండుగాక. వారి మనస్సు పరిపూర్ణంగా పరిశుద్ధమగుగాక. ఇంతకంటే నాకు వేరే ఏమీ అక్కర్లేదు అన్నాడు. ఈ కథను విన్నవాళ్ళకి, ఈ కథను చదివిన వాళ్ళకి, ఈ కథను వినిపించిన వాళ్ళకి, మన ఇద్దరి కథను, వాళ్ళకెప్పుడు పరమాత్ముడు నువ్వు దర్శనమి అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ వరానికి సంతోషించి, ఘంటాకర్ణ తథాస్తు, అక్కడ నీకోసం దేవేంద్రుడు ఎదురు చూస్తున్నాడు, త్వరగా బయలుదేరు అంటూనే అక్కడ ఉన్నటువంటి శవాన్ని ముట్టుకున్నాడు. వెనువెంటనే బ్రతికి లేచి కూర్చున్నాడు. బ్రాహ్మణుడు లేవగానే శ్రీకృష్ణుడే ఆయనకు పూజ చేశాడు. ఘంటాకర్ణుడు
శ్రీకృష్ణుడు ఈ బ్రాహ్మణ భక్తికి ఆశ్చర్యపోతూ ఉండగానే దేవ విమానం వచ్చి ఘంటాకర్ణుణ్ణి అతడి తమ్ముణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళిపోయింది. ఇంతలో బ్రాహ్మీ ముహూర్తం రానే వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణ్ణి కూడా తన స్థానానికి వెళ్ళిపోమని పంపించి తను వచ్చిన మునిపల్లె వైపు చూశాడు. అక్కడి వారు అప్పటికే నిద్రలేచి అగ్నిహోత్రోపాసన ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. ఒక రాత్రి నడిచిపోయింది ఇదంతా. శ్రీకృష్ణుడు వారి వైపు నడిచాడు మెల్లగా. ఓ జనమేజయ మహారాజా, అద్భుతమైన ఘంటాకర్ణ వృత్తాంతం విన్నావు కదా. నీకు మనశ్శాంతి కావాలని అనుకుంటే ఘంటాకర్ణుడు చేసిన విష్ణుస్తుతిని పఠిస్తూ ఉండు. దీని మహిమ అద్భుతమైనది. ఈ ఘంటాకర్ణకృత శ్రీ విష్ణుస్తుతి హరివంశంలో భవిష్య పర్వంలో ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ విధంగా కథ మధ్యలో స్తోత్ర మహిమను వర్ణించిన వైశంపాయనుడు శ్రీకృష్ణుడి యొక్క కైలాస పర్వత యాత్ర వృత్తాంతాన్ని ఇలా కొనసాగించాడు. ఇలా మునిపల్లెకు బయలుదేరినటువంటి శ్రీకృష్ణుడు ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళి తనకు ఘంటాకర్ణుడికి మధ్య జరిగిన సన్నివేశమంతా వారికి వివరించి చెప్పాడు. ఆ మహర్షులంతా ఆశ్చర్యచకితులై, దేవా, కేవలం నీ దర్శన మహిమ చేత ఎంత ఆశ్చర్యకరమైన కర్మ పరివర్తన జరిగింది అంటూ తమ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సూర్యుడు పూర్తిగా ఉదయించిన తరువాత శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీదకి ఎక్కుతూ, మీరు మీ ఆశ్రమాలకు వెళ్ళండి అంటూ మహర్షులకు అనుమతి ఇచ్చి తను గరుత్మంతుడి మీద కైలాసానికి బయలుదేరాడు. కైలాస పర్వతం అంటే సామాన్యమైనది కాదు. అక్కడికి అందరూ వెళ్ళలేరు. మనం అనుకోనే కైలాసం కాదు అది. మాటిమాటికి కైలాస యాత్ర అని వెళుతుంటామండి బస్సుల్లో. అది కాదండి. సిద్ధజాతి వారు మాత్రమే అక్కడ తపస్సు చేసుకోగలరు. అక్కడ కుబేరుడు శంకరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నాడు. సుప్రసిద్ధమైన మానస సరోవరం అక్కడే ఉంది. అంటే ఇది కాదు, భృంగి, రిటి మొదలైన రుద్రగణాధీశ్వరులు అక్కడే శివుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. అది దొరకదు కాబట్టి దీన్ని పెట్టారు మనకంతే. అక్కడ అనేక రకాల మృగాలు ఉంటాయి. అవన్నీ పరస్పర స్నేహంతో వెలుగుతూ ఉంటాయి. గంగాది మహానదులు ఆ ప్రాంతాల నుంచే జన్మిస్తాయి. శివుడు బ్రహ్మదేవుడి 5వ తలను త్రుంచివేసింది అక్కడే. మహర్షుల ప్రార్థన మేరకు పూర్వము హిమత్పర్వతరాజు తన పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని శంకరుడికిచ్చి అక్కడే వివాహం కూడా చేశాడు. మనకు ఆ పర్వతం దొరకదు కాబట్టి ఈ పర్వతం చెప్పుకున్నాం. మహర్షుల ప్రార్థన మేరకు పూర్వము హిమత్పర్వతరాజు తన పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని శంకరుడికిచ్చి అక్కడే వివాహం కూడా చేశాడు. అప్పటి నుంచి శంకరుడు పార్వతీ సహితుడై అక్కడే ఉంటున్నాడు అని చెప్తారు. మన ఎవరికి కనపడరులేండి వాళ్ళెవరు. మనం వెళ్ళేది ఎట్లా వెళుతున్నాం తెలుసా అక్కడికి. అందుకని మనకు ఇది పెట్టి వెళ్ళారు. మనకు ఇక్కడుండే కైలాస పర్వతం, ఇక్కడుండే మానస పర్వతం, అక్కడ కూడా కొంచెం జరిగింది. మహావిష్ణువు యొక్క కథ, శివుడి యొక్క కథలు కూడా జరిగాయి. పూర్వం శ్రీహరి అక్కడే శివుణ్ణి గురించి చాలా పెద్ద ఉపాసన చేసి చక్రాయుధాన్ని వరంగా పొందాడు. ఇదే కైలాసం. శివుణ్ణి 100 పద్మాలతో అర్చించాలని సంకల్పించిన శ్రీహరి ఒక పద్మం తగ్గితే దాని స్థానంలో తన కంటిని పెరికి శివుడి పాదాల మీద పెట్టింది కూడా అక్కడే. మంచి కథ అది. యక్ష కిన్నరాదులు క్రీడించే విహార స్థలం కూడా అదే. రావణాసురుడు తన 20 చేతులతోనూ ఆ పర్వతాన్నే పెకలించి పైకి ఎత్తాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు కూడా. అటువంటి కైలాస మహాపర్వతానికి చేరిన ఇదే కైలాస పర్వతం అనుకుందాం. శ్రీకృష్ణుడు మానస సరోవరం యొక్క ఉత్తర తీరానికి చేరి అక్కడ ఒక మంచి ప్రదేశం చూసుకొని తాను నారు బట్టలను జటలను ధరించి తపోదీక్షకు ఉపక్రమించాడు. అక్కడ శ్రీకృష్ణుడు ఒకానొక పాల్గొన మాసంలో, అంటే చలి ఎక్కువ ఉండే రోజుల్లో వెళ్ళారు కృష్ణుడు. అక్కడికి చేరి నేల మీద కూర్చొని
12 సంవత్సరాల తపోదీక్షకు సంకల్పం చేశాడు. 10 నిమిషాలు అక్కడ ఉండలేం మనం, అందనే అందదు ఆక్సిజన్, చచ్చిపోయేటట్టుంటాం. ఆ లీలామానుష విగ్రహుడు స్వామి ఏ ఉద్దేశంతో తపస్సు ప్రారంభించాడో ఎవరు తెలుసుకోగలిగారు? ఖండితం లేదు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తపస్సు ప్రారంభించేసరికి ఆయన ఆయుధ దేవతలే ప్రత్యక్ష రూపంతో వచ్చి ఆయనకు పరిచారకులుగా సేవలు చేయటం ప్రారంభించారు. వాహనమైన గరుత్మంతుడు సమిధులు తెచ్చిపెట్టి సేవ చేస్తున్నాడు. చక్రదేవత అయినటువంటి సుదర్శనుడు పూలు తెచ్చి పెడుతున్నాడు. శంఖ దేవత అయినటువంటి పాంచజన్యుడు కాపలా కాచే పని పెట్టుకున్నాడు. ఖడ్గదేవత నందకుడు దర్భలను సమకూర్చుకున్నాడు. గదాదేవత కౌమోదికి ఇతర పరిచర్యలు చేస్తుంది. ధనుర్దేవత శార్గ్యుడు పలికేటట్లుగా దాసుడై దగ్గర నిలబడ్డాడు. ఈ విధంగా వీరంతా సేవలు చేస్తుంటే శ్రీకృష్ణుడు క్రమక్రమంగా తన తపోదీక్షను పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట్లో ఆయన శాకాహారం తీసుకుంటూ మంత్రజపము, వేదాధ్యాయనము ప్రధానంగా పెట్టుకున్నాడు. తరువాత రకరకాల హోమాలు మొదలుపెట్టాడు. క్రమంగా నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవటం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా ఆహారాన్ని తగ్గించుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆహారం తీసుకోవడంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఉపనిషత్తులు పారాయణం చేస్తూ ప్రణవ జపం చేసేవాడు. ఒకప్పుడు పూర్తిగా ధ్యానంలో కూర్చునేవాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడి తపస్సు 1 నెల తక్కువగా 12 సంవత్సరాలు పూర్తయింది. ఈలోగా ఈ వార్త దేవవర్గాల వారందరికీ తెలిసింది. మహర్షులు దేవతలు కూడా ఎవరి కోసం తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఇన్నేళ్లుగా తపస్సులో కూర్చోవడం ఏమిటి, ఈ తపస్సు దేనికోసం, ఎవరి గురించి అని వారిలో వారే చర్చించుకుంటూ క్రమంగా దేవతా వర్గాలన్నీ శ్రీకృష్ణుడు సన్నిధికి రావటం మొదలుపెట్టాయి. ముందుగా దేవేంద్రుడే వచ్చేశాడు. ఆయన వెనకాలే యముడు, వరుణుడు కూడా వచ్చేశారు. ఆ వెంబడే ఆదిత్యగణాలు, వసుగణాలు, సిద్ధులు, మునులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, అప్సరసులు మొదలైన వారంతా అక్కడికి వచ్చేశారు. అయినా శ్రీకృష్ణుడు తన దీక్ష ఆపలేదు. ఇంతలో 12 సంవత్సరాలు అయిపోయింది, గడువు పూర్తి అయిపోయింది. ఆ గడువు పూర్తి అయిపోతూనే శంకర భగవానుడు స్వయంగా అక్కడికి వచ్చేశాడు. ఆయన ఒంటరిగా రాలేదు. ఆయన వెంట గంగా పార్వతులు, తన మిత్రుడైన కుబేరుడు మాత్రమే గాక 100 కొలది భూతగణాలు కూడా ఉన్నాయి. ఆ శివుడు ఒంటి నిండా భస్మం పూసుకొని ఉన్నాడు. నెత్తి మీద చంద్రుణ్ణి ధరించాడు. చేతుల్లో ఖడ్గము, ధనస్సు, దర్భపాత్ర, దివిటి, డమరువు, త్రిశూలము ధరించి ఉన్నాడు. మెడల్లో రుద్రాక్షమాలలు, మానవ శీర్ష కపాలమాలలు ఉన్నాయి. తెల్లని వృషభం మీద కూర్చొని ఉన్నాడు. సాంఖ్యశాస్త్రవేత్తలు సాంఖ్యశాస్త్రంలోని 24 తత్వాలే ఆయనలో ఉండే విశేష గుణాలని చెబుతూ ఉంటారు. తత్వశాస్త్రవేత్తలు జీవుల తత్వం తెలిసినవాడు ఆయననేని, జీవత్వాన్ని నిలబెట్టేవాడు కూడా ఆయనేనని, నిజమైన నగ్నుడు అంటే ఏ రకమైన అవధులు లేనివాడు ఆయనేనని ఇంకా అనేక రకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు, దిక్కులను కాలాన్నే నిర్మించే సూర్యచంద్రులు, వేదోక్త యజ్ఞక్రతువులను నిర్వహించే యజమానులు అనే 8 రూపాలు గల అష్టమూర్తి ఆయనే అని వేదాలు కీర్తిస్తున్నాయి. అటువంటి మహాదేవుడు, మహాయోగి, గిరీశుడు, నీలలోహితుడు, ఆదికర్త, మహాభర్త, శూలపాణి, ఉమాపతి అయినటువంటి శంకర భగవానుడు శ్రీ మహావిష్ణువును దర్శించడం కోసం సపరివారంగా తరలి వచ్చాడు. ఆయన వెంట ఉన్న పరివారంలో భూత ప్రేత పిశాచ గణాలు అందరూ ఉన్నారు. వారిలో కొందరు ఘోరాకారులు, కొందరు సౌమ్యాకారులు, కొందరు వికృతాకారులు, కొందరు శవభక్షకులు, కొందరు రక్తపాన తత్పరులు, ఇలా రకరకాలుగా ఉన్నారు.
వీరిలో కొందరు చప్పట్లు చరుస్తూ ఉన్నారు, కొందరు వికటహట్టహాసాలు చేస్తున్నారు, కొందరు స్తోత్రాలు చేస్తున్నారు, మరికొందరు మహర్షులతో కలిసి వేదాలు వల్లె వేస్తున్నారు, కొందరు కోపీనాలు పెట్టుకున్నారు, కొందరు ఒంటి నిండా వస్త్రాలు ధరించున్నారు, కొందరు కన్యలు అందరికంటే ముందుండి నాట్యాలు చేస్తున్నారు, కొందరు కన్యలు వాళ్ళంతా నాట్యాలు చేస్తున్నారు, మరికొందరు శివస్థుతులు చేస్తున్నారు. ఇలా ఆ పరివారమంతా శివగణ పరివారం రకరకాల గుంపులతో నిండి ఉంది. ఇలాంటి పరివారంతో వృషభ వాహనుడైన శంకరుడు మెల్లగా శ్రీకృష్ణుడు ఎదుటికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి శ్రీకృష్ణుడు హోమాలు చేస్తున్నాడు. ఆయన ఆయుధ దేవత ఆయనకు సేవలు చేస్తున్నాయి. అక్కడికి వచ్చిన శివుడు వృషభ వాహనం మీద నుంచి నేల మీదకి దిగాడు. ఇలా శివకేశవులు ఇద్దరిని ఒకే చోట చూసేసరికి ఇటు భూతగణాల్లోనూ అటు దేవతాగణాల్లోనూ గల పెద్దలంతా ఆనందభరితులై శ్రీ మహావిష్ణువుకి జై, శంకర భగవానుడికి జై అంటూ ఆపకుండా జయ జయధ్వనాలు చేశారు. జయము జయము జయము, జయ జయము జయ జయము. ఆ జయ జయధ్వనాలు ఇలా సాగాయి. విష్ణు ఋషికేశ నారాయణ పారాయణ జయ 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 జయ. రుద్ర పుణ్యాత్మక దేవ మాహేశ్వర జయ 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 జయ. కౌస్తుభదీప్తాంగ జయ 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 జయ. భస్మ విరాజిత జయ 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 జయ. శూలీ త్రిలోచన జయ 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 జయ. మౌక్తికా దీప్తాంగా జయ 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 జయ. నాగవిభూషణ జయ 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 జయ. ఈ జయ జయ ధ్వనులతో హోమం చేస్తున్న శ్రీకృష్ణుడు తల పైకెత్తి చూసి శంకర భగవాన్ని గమనించి వికసించిన ముఖంతో లేచి నిలబడి చేతులు జోడించి ఆ శంకర దేవుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. నమశివాయ నమశివాయ. ఈ స్తోత్రం 26 శ్లోకాలు కొనసాగింది. మహావిష్ణువే శివుడి శ్లోకం. అందులో చివరి 3 శ్లోకాలు శ్రీకృష్ణుడి యొక్క భావాన్ని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి కనుక వాటిని చెప్పుకుందాం మనం ఇప్పుడు. కానువాక్ స్తుతి రూపాతే కోను స్తోతం ప్రశక్నుయాత్ కస్యవా స్ఫురతే జిహ్వా స్తుతో స్తుతిమతాంబర. దేవాశంకర, నిన్ను స్తుతించాలంటే దానికి తగిన మాటలు ఎక్కడున్నాయి అంటే, ఉంటే మాత్రము నీ తత్వాన్ని తెలుసుకొని నిన్ను స్తుతించగలగవాడు ఎవడు? స్తుతించదగిన వారిలో శ్రేష్ఠుడా? నిన్ను నిజంగా స్తుతించాలంటే దానికి ఎవరి నాలుక కదులుతుంది? స్వామి క్షమస్వ భగవన్ దేవా, క్షమస్వ భగవన్ దేవా. నారాయణ నారాయణ. హరే కృష్ణ.